అందరికీ నమస్తే. హాయ్, నేను మీ రాకేష్. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మరి ఈ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా ఎంత ఊతమిచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం పాట అనేది ఎంత అవకాశాన్ని కల్పించింది, పాట అనేది ఎంత ఉధృతం చేసింది తెలంగాణ ఉద్యమాన్ని మనందరికీ తెలుసు. మరి పాట ఒక్కటేనా అంటే పాట ఒక్కటే కాదు, ఆ పాటకి ఉద్యమ తోడుగా ఉన్నది డప్పు కూడా. మరి ఈరోజు ఆ డప్పుల వాయిద్యకారుడు అందే భాస్కర్కి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కేంద్ర నాటక అకాడమీ యువ పురస్కార అవార్డు గ్రహీత అందే భాస్కర్ గారు ఉన్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రవీంద్ర భారతి వేదిక అయినా, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదిక అయినా, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయినా, నాటి గద్దరన్న దగ్గర మొదలుకొంటి అందరూ విమలక్క అయినా ఎవరైనా గోరెటింకనైనా పాట పాడుతున్నానంటే అందే డప్పు మోగేది. మరి ఆ అందే డప్పుల నాయకుడు అందే భాస్కర్ మనతున్నారు. అన్న, వెల్కమ్ టు N9 మీడియా. నమస్కారం. నమస్తే రాకేష్. బాగున్నారా? నమస్తే, బాగున్నాం. మొత్తానికి అయితే అందే భాస్కర్ డప్పు కొడుతున్నాడు అని అంటే తెలంగాణ ఉద్యమంలో డప్పు కొడుతున్నప్పుడు ఒక చిన్న పిల్లలాగా గోరటెంకన్న పాడినా, విమలక్క పాట పాడుతున్నాను, అక్కడ కూర్చొని డప్పు కొడుతున్నటువంటి అంటే డప్పు కళాకారునిగానే చూసేవారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఒక నాటక అకాడమీ వాళ్ళు మిమ్మల్ని యువ పురస్కార అవార్డుకి తీసుకోవడము, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు మీకు రావడం చాలా గొప్ప విషయం. ఈ అవార్డుని అందుకుంటున్నటువంటి మీరు ఈ తెలంగాణ సమాజానికి ఏ రకంగా కృతజ్ఞత తెలుపుతారు? అంటే తెలంగాణ సమాజం అనడం కంటే మన దేశంలో ఉన్న ఉత్పత్తి కులాలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు కావచ్చు, అంటే ఈ సంగీతంలో మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి వాయిద్యం అదేదైనా ఉందంటే రికార్డుగా చెప్పాలంటే డప్పు. ఇది ఆదిమ కాలం నుండి నేను నేటి ఆధునిక కాలం వరకు మొట్టమొదటిసారిగా ప్రతి సందర్భంలో పుట్టుక కాడి నుండి పుట్టుక చావునే చూస్తాం. కానీ చాలా ప్రతి చోట మీకు ఉదాహరణగా చెప్పాలంటే చిదంబరం టెంపుల్లో కూడా మొట్టమొదటిసారిగా డప్పు కొడితేనే తలుపులు తెలుస్తారు. ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం ఉంది. అంటే ఒకప్పుడు ఈ డప్పులు కొడితే గుడిలోకి రానియలేదు, బడిలోకి రానియలేదు. కానీ ఇదే డప్పులతోటి ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్స్ చాలా అన్నిటినీ వెల్కమ్ చేస్తూ జరిగేటువంటి ఏదైనా వాయిద్యం ఉందంటే అది సంగీతానికి అమ్మ లాంటిది డప్పు వాయిద్యం. రాకేష్ గారు, మొత్తానికి అయితే అంటే ఢిల్లీ కోటలోకి ఎందుకంటే ఈ జనవరి 26 నాడు కూడా అందే డప్పుల అకాడమీ వారు ఢిల్లీలో జరిగినటువంటి ఆ పరేడ్లో మీరు పాల్గొన్నారు. మీ టీం మొత్తం, మహిళా టీం మొత్తం పాల్గొన్నది. అది గడిచిన నెల రోజులలోపే మళ్ళీ మీకు అవార్డు రావడం, వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏమైతే ఉన్నాయో మొత్తానికైతే అందే భాస్కర్ డప్పిస్ట్ కానుండి ఈరోజు అందే భాస్కర్ కేంద్రంలో ఉన్న ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి నాయకుని వరకు ఎదిగాడు. ఈ ఎదుగుదలకు సంబంధించిన విషయంలో మీకు అండగా ఉన్నది ఎవరు, మీకు సహకరిస్తున్నది ఎవరు? వాస్తవానికి నేను 7వ ఏట అంటే 7 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి నేను చిన్నప్పటి నుండి డప్పు వాయిస్తున్నా మా ఊరిలో. ఓకే. డప్పు అంటే మా తాత మా ఊర్లో పెద్ద మాదిగా అంటే క్యాస్ట్ తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నేను ఎప్పుడు ఈ క్యాస్ట్ ఇవన్నీ ఎప్పుడు చెప్పుకున్న సందర్భాలు లేవు చాలా ఇంటర్వ్యూస్లలో కూడా. అయితే ఈ డప్పు అంటే పలాని కులం వాళ్ళు వాయిస్తారు, కేవలం మాదిగా వాళ్ళు వాయిస్తారు. కొన్ని చోట్ల మాల వాళ్ళు కూడా వాయించే సాంప్రదాయం ఉంది. నేను ఆ చోట్లను కూడా చూసిన. ముఖ్యంగా అంటే నా నేపథ్యం ఏంటంటే మా నాన్న ఒక నక్సలైట్ ట్రూప్లో పనిచేయడం వల్ల చిన్నప్పటి నుండే ఇప్పుడు నా పిల్లలు లేకున్నప్పటి నుండి విమలక్క గారు నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని వాళ్ళు అట్లా నన్ను చిన్నప్పటి నుండి నాకు ఒక సంబంధం ఉందంటే విమలక్క తోటి ఎత్తుకున్నారు. అంటే అప్పటి నుండి మా నాన్న ఆ ట్రూప్లలో పనిచేయడం వల్ల, రైతు కూలి సంఘం కావచ్చు, జనశక్తి పార్టీలో పనిచేయడం వల్ల అట్లా వాళ్ళు చిన్నప్పటి నుండి ఆ నేపథ్యం నాకు బలంగా పడింది నా మీద. ఇది రెవల్యూషనరీ కానీ విప్లవోద్యమం కానీ ఈ నేపథ్యం పడింది. మా చిన్నాన్న చాలా గద్దర్ డాడీకి అందరు అన్న అంటారు కానీ నేను డాడీ అని పిలుస్తాను. మా చిన్నాన్న గద్దర్ డాడీకి కానీ వేదికలు ఎక్కడన్నా ఉంటే నిజామాబాద్ ఏరియాలో మా చిన్నాన్న పనిచేస్తున్నప్పుడు మా చిన్నాన్న కూడా గద్దర్ డాడీ వచ్చినప్పుడు వేదికల మీద తను ఉండి చాలా సందర్భాల్లో ఆ వేదికలను ఈయన మేస్త్రి కాబట్టి గద్దర్ అని వస్తుందంటే ప్రేమతోటి పోయి ఆ చెక్క కొట్టడం కానీ ఇంకా చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. స్వర్గీయ గద్దర్ డాడీ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది మన కుటుంబంతో చాలా అనుబంధం ఉంది అని. బట్ కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో
నేను ఒక కన్స్ట్రక్టివ్గా దీని మీద దృష్టి పెట్టి ఒక 4 ఏళ్ళు మాత్రమే అవుతుంది. నిజంగా చెప్తున్నా, 4 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. నేను అరుణోదయ విమలక్కతోటి కానీ లేకపోతే నాకు యూనివర్సిటీ రావడానికి దరువు కళా బృందం, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటే, నా మీద విపరీతమైన ప్రెషర్ ఉంటే, నా చదువుకు చాలా అడ్డంకిలు అవుతూ ఉంటే, చాలా రకాలుగా ఇబ్బందులు అవుతూ ఉంటే, నన్ను ఈ హాస్టల్లో వద్దు తమ్ముడు నువ్వు ఇంట్లో ఉండాలని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చదివించండు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న. నిజంగా అన్న కూడా చాలాసార్లు నాకు చెప్పేది, అంటే నీ లోపల క్రియేటివిటీ ఉంది భాస్కర, అందరి లెక్క నువ్వు చదువుకుంటే బాగుండదు అని చెప్పిండు. చెప్పడం వల్ల నిజంగా నాకు డప్పు వాయిస్తా కదా. తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, నిజాం కాలేజీలో కావచ్చు, తెలుగు యూనివర్సిటీలో కావచ్చు, అసలు ప్రతి హాస్టల్ నేను తిరిగిన, ప్రతి చోట నా పాట ఉంది. ఈ తెలంగాణ దాదాపు ఒక 10,000 ప్రదర్శనలు చేయొచ్చు ఉద్యమంలో. ఎప్పుడు ఎక్కడ కూడా ఖాళీ ఉన్న సందర్భం లేదు. ఆ దశ నుండి ఇప్పుడు ఈ అవార్డు వరకు ఎట్లా వచ్చినామంటే, నాకు స్పెషల్గా దీని మీద స్టడీ చేయాలన్న అవకాశం వచ్చింది. నేను ఆలోచన ఇక్కడ వచ్చింది, స్టడీ చేయాలి, ఈ డప్పును ఢిల్లీ వరకు తీసుకెళ్ళి. ఈ ఆలోచన రావడానికి 3 వ్యక్తులు కారణం. డాక్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఒగ్గురావు అన్న ప్రధాన కారణం, రెండోది దరువు అలియస్ ముక్క రమేష్ అన్న, మూడోది పృథ్వీరాజ్ అన్న. ఎందుకంటే నేను తెలుగు లిటరేచర్లో బాగా రాద్దాము, ఏదో ఒకటి చేయాలని అనుకుంటే, లేదు నువ్వు డప్పు చాలా బాగా వాయిస్తున్నావు తమ్ముడు, నీ లోపల దీన్ని అందరు చేస్తారు కానీ దీన్ని ఎవ్వరు నిర్మాణం చేయలేరు కాబట్టి దీని నుండి ఇటు సైడ్ రావాలని. ఆ సందర్భంలో మా గురువు స్వర్గీయ కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర నేను CCRT అంటే ఢిల్లీలో CCRT అనేటి ఒకటి సంస్థ ఉంటుంది, సెంట్రల్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్, అవార్డుకు అంటే అప్లికేషన్స్ పెడితే మన ఉగ్రవన్న గారు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా CCRTకి పల్లెల నుంచి ఢిల్లీకి పోవాలంటే కొంత మనకు క్రియేటివిటీ అవసరం కదా, మన లోపల ప్రతిభ అవసరం కాబట్టి ఆ సందర్భంలో కొన్ని జతులు అంటే విన్నాను కానీ సూర్యభవంతరావు సార్ వాయించేటప్పుడు చాలా సార్లు విన్నా కానీ ఆయన లెక్క నేను వాయిస్తానా అనే ఒక భయం నా లోపల ఉండే వాస్తవానికి. కానీ ఎందుకైనా మంచిదని సార్ దగ్గరకు పోయిన ఆయన ఆశీర్వాదం తీసుకొని భగవంతరావు సార్ గారు చెప్పినటువంటి జతులో నేను ఆయన 40,000 మంది స్టూడెంట్స్కు విద్యా బోధన చేయడం జరిగింది. డప్పులో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఏర్పడిన నుండి డప్పు అధ్యాపకుడిగా సూర్యభవంతరావు సార్ ఉన్న. ఆ సార్ దగ్గర నేను జీతులను పట్టుకొని ఢిల్లీకి పోతే CCRTలో మొట్టమొదటి ఫెలోషిప్ హోల్డర్ కూడా డప్పుకు వచ్చింది. అది ఇది ఎప్పుడు 2013-14 సంవత్సరంలో వచ్చింది. ఇది ఇప్పుడు దశాబ్ద కాలం దాటిపోయింది. ఇది ఎవరు గురవన్న కాబట్టి అప్పటి నుండి నిజంగా డప్పును నేను ఎందుకు ఒక మెటీరియల్ ఉండొద్దని వెంటనే తెలుగును వదిలేసి మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్ వేసిన. నాకు ప్రొఫెసర్స్ మన జయ మనోహర్ మేరం గారు కూడా చాలా అద్భుతమైన సహకారం చేసింది, డిపార్ట్మెంట్ HODగా డీన్గా ఉండి ఈ డప్పును ఎట్లా చేయాలని సహకారం చేసింది. బట్ కానీ ఎంత సహకారం చేసినా ఎవరిదో ఒక అండ అవసరం కదా, దానికి అండగా నన్ను అంటూ ఈ తెలంగాణ సమాజంలో డప్పు అంటే భాస్కర్ అంటే డప్పు అనే విధంగా తీర్చిదిద్దింది మాత్రం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్. అసలు నాకు ఈ అవార్డుకు ప్రపోజల్ చేసిన విషయం కూడా తెలియదు. ఫైనలైజ్ అయినప్పుడు తమ్ముడు ఇట్లా నీకు ఒక అవార్డు వస్తుందిరా, నన్ను తమ్ముడు అని పిలుస్తాడు, ఏ కళాకారులైనా చెల్లెనా మిమ్మల్ని కూడా దాదాపు అందరితోని ఒక అన్నలాగానే ఉండి అందే భాస్కర్కి కాదు దాదాపుగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు పదవి వచ్చిన తర్వాత దాదాపుగా ఎంతో మందికి ఆయన అండగా ఉంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో అయితే ముందు తీసుకుపోతా ఉన్నాడు. సో మీకు అవార్డు రావడానికి కూడా ఆయన తోడు ఉండడం అనేది చాలా అసలు మామిడి హరికృష్ణ సార్ కనుక లేకపోతే ఈ అవార్డు లేదు. నేను ఈ N9 TV 45 మీడియా ముందట చెప్తున్నాను. అంటే అప్లై చేయడం వరకు ఒక బాధ్యత, కానీ దాన్ని తీసుకురావాలంటే చాలా శ్రమలు ఉంటాయి జ్యూరీకి. ఇది రావడానికి అందరూ ఇంకొక విషయం చెప్పాలంటే నా స్టడీ వీటి మీద కదా, తెలంగాణ జానపద కళారూపంలో వాయిద్యాల ప్రాధాన్యత MPhil, కానీ డప్పు పుట్టుక దాని చరిత్రలో ఎట్లా తీసుకుపోవాలనేది నాది అంటే ఎట్లా చేయాలనేది దాని మీద స్టడీ చేస్తున్నా కాబట్టి చదువుకున్న ఒగ్గు రవాణాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వచ్చింది. అది ఒగ్గు కథ మీద చేసిండు కాబట్టి. దానికంటే ముందు పేరని రాజకుమార్ సూర్యాపేట ఒక లంబాడి సామాజిక వర్గం నుండి, అంటే ఒక శాస్త్రీయత నృత్యాలల్లో ఎక్కువ ఆధిపత్య కులాల వాళ్ళే ఉంటారు ఏమన్నా అనుకోండి ఎవరైనా దయచేసి, కానీ ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఒక అతను పేరని అందరికి చాలా మందికి నేర్పించి ప్రపంచ దేశాలు తిరిగి వచ్చాడు. ఆయనకు కూడా గత సంవత్సరం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. ఇది నన్ను 3వ వాడిని. ఇది రావడానికి ఏంటంటే నాది కాదు ఇది అవార్డు, ఇది డప్పుది సబ్బండ వర్గాలది. పేరు నాది ముఖంలో ఉండొచ్చు కానీ దీని వెనకాల మొత్తం ఉత్పత్తి కులాలందరిది. నువ్వు అంటున్నట్టు డప్పు సబ్బండ కులాలదే వాస్తవం, కానీ ఇక్కడ ఏమైతుంది అంటే డప్పుని తీసుకోపోయేటోళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎర్ర ఉపాలన్నా కూడా చాలా సార్లు డప్పు కొట్టేవాడు,
కానీ ఆయన ప్రజలకు పాటను మాత్రమే ఇవ్వాలి. నేను డప్పుని కాదురా, నా జాతి డప్పు కొడుతుంది, నేను కూడా డప్పుగా పుట్టినా, కానీ నేను ప్రజల్ని మార్చాలంటే నేను పాట ద్వారా పోతా అని చెప్పేసి డప్పు కొట్టడము, మీలాంటి వాళ్ళకి ఎంతోమందికి డప్పును ఎట్లా కొట్టాలి అని కూడా అన్న చెప్పేది. ఈరోజు ఆ డప్పుకి అవార్డు రావడం అంటే భాస్కర్ లాంటి ఒక కమిట్మెంట్ పని చేసేవాడు ఉంటేనే డప్పు కూడా అవార్డు వచ్చింది. సో మీరు హరికృష్ణ గారి సహకారంతో ఢిల్లీ స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ఈ అందే భాస్కర్కి నిజానికి మీ ఇంటికి నేను వచ్చాను, మీ కుటుంబ పరిస్థితులు చూసాను, ఉండడానికి అంటే ఒక నలుగురు మనుషులు మీ ఇంటికి వచ్చేదంటే బయట కూర్చొని తినాలి, అలా తిన్న మనుషులలో నేను ఒకరిని. మరి అంతటి విపరీతమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి అందే భాస్కర్కి ఈ హైదరాబాద్లో ఉండటానికి సహకరించడం కానీ, లేదు అని అంటే ఈ రేంజ్లో ఢిల్లీ వరకు ఎదగడం కోసం మీరు పడ్డటువంటి కష్టాలు ఇలా ఉండేవి? ఈరోజు డప్పు కళాకారులుగా మీకు ఒక అవార్డు వచ్చిన తర్వాత ఏమున్నదా నీకు భాస్కర్, నువ్వు మంచిగా ఎదిగినావు అని చెప్పేసి అందరూ అంటారు, కానీ ఎదగక ముందు పడ్డటువంటి కష్టాలు చాలా ఉంటాయి. చాలా అట్లా మీరు పడ్డటువంటి కష్టాలు ఏమున్నాయి? చాలా అసలు చెప్పుకోరని, అసలు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని విషయాలను చెప్పుకోవాలంటే. నిజంగా పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత చూసుకోలే నా జీవితాన్ని. పెళ్లికి ముందు కూడా పేదరికం, విపరీతమైన పేదరికం. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు లాఠీ చార్జ్ అయింది. నాకు కడుపులో దెబ్బ తాకి 2 పేగులు చిన్న ఖరాబ్ అయ్యి నాకు మూత్రంలో రక్తం రావడం జరిగింది. భయమైంది అసలు, నిజంగా ఏదైతాము అనుకున్నాం. ఆ టైంలో ఇది జరిగింది 2011-12 ప్రాంతంలో. డిగ్రీ నేను నిజాం కాలేజ్ అయిపోతుంది. ఆ సందర్భంలో నాకు ఆపరేషన్ అయింది, గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. ఒక 2-3 రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న డిశ్చార్జ్ అయ్యి. ఆపరేషన్ అయినప్పుడు మా పేరెంట్స్ చెప్పలేదు. నాకున్న స్నేహితులు విమలక్క, ఇంకా అందులో ఉన్నటువంటి హర్మోదయలో ఉన్నటువంటి కొంతమంది చెల్లెళ్ళు, వాళ్ళు అప్పుడు నా దగ్గర ఉన్నారు. చెప్పొద్దని చెప్పిన, మా తల్లిదండ్రులు బాధపడతారు అని. అంటే ఈ డిశ్చార్జ్ అయినాక ఇక్కడ ఏం చేస్తామని ఇంటికి పోతే మా ఇంట్లో బియ్యం లేవు, కనీసం తినడానికి బియ్యం లేవు. అదే పరిస్థితి ఉందనంటే ఆ తర్వాత కూడా 2015వ సంవత్సరంలో కూడా, అంటే 13-14లో మళ్ళీ లాఠీ చార్జ్ అయినప్పుడు ఈ ఫైబర్ తోటి ఇక్కడ తాకడం వల్ల నేను దాన్ని డిలే చేసిన. చెవు అనేది పూర్తిగా డిస్టర్బ్ అయిపోయి దాదాపుగా అది నార్కెట్పల్లిలో ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ నర్సయ్య సార్ ఆపరేషన్ చేసిండు. ఇది చాలా పెద్ద ఆపరేషన్ అయ్యా, మీకు తెలియదు దీని విషయాలని చెప్పి 1 గంట ఆపరేషన్ చేసిండట నా చెవును. అంటే నిజంగా ఇబ్బంది, ఇదంతా ఉబ్బి ఇదంతా. అంటే ఈ డప్పు కొట్టి ఈ ప్రదర్శనలు చేస్తే నిజంగా అప్పటి మందం కొట్టే సప్పట్లు సంతృప్తిగా ఉంటాయి తప్ప ప్రతి కళాకారుడు కొంతమంది డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను సంపాదించుకోలేదు అని నేను అనను, బట్ కానీ నేను ఎందుకు, నాకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండే 100% ఉండే, బట్ నేను ఎందుకు సంపాదించుకోలేదంటే నేను ఆ డబ్బుల వైపు చూస్తే ఈ డప్పు అనేది అక్కడ ఆగిపోతుంది. కాబట్టి దీన్ని మనము విస్మృతానికి గురైనటువంటి ఈ డప్పును మనము ఇంకో వెలుగులోకి తెస్తే ఇది దేశ చరిత్రలో నిలబడుతుందని ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. దానికి నిజంగా నన్ను మరింత 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 ఎంకరేజ్మెంట్గా నాకు మొత్తంగా చూసుకునేది మాత్రం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు. ఒగ్గురవన్న సజెషన్స్ చేస్తారు, మంచి మంచి సజెషన్స్. కాబట్టి ఇది ఒక లైవ్ స్టోరీ. బట్ కానీ మా ఆవిడకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె లేకపోతే నేను సక్సెస్లు కాలేకపోదు. మా తల్లిదండ్రులకు కావచ్చు, అందరికీ నన్ను ప్రోత్సహించేటువంటి అన్ని సంఘాల వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. బట్ కానీ మా ఆవిడ గొప్పతనం కూడా చాలా ఉంటుంది. ఏమైనా ఉంటే మా ఆవిడ ఫేస్ టు ఫేస్ అనేది వెనక ముందు ఏం చూడదు, ఇది ట్రూలీ. బట్ కానీ చాలా మంచిది. ఆమె కూడా కొన్ని సందర్భాలలో మనం ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు లేని పరిస్థితులు ఉంటాయి, కానీ మనల్ని పిలుస్తారు, పోవాలి తప్పదు. ఎట్లా అనంటే ఇప్పుడు రాకేష్ నేను వస్తున్నా, నాకు 500 పెట్రోల్ అంటే రాకేష్ పోయిస్తాడు. బట్ కానీ నేను అట్లా కూడా అడిగే స్వభావం నాకు లేదు. అందుకోసమే ఇంత వెనకబాటుతనంగా ఉండిపోయాను నేను. ఇది అవార్డు అంటే నిజంగా ఇది చాలా గొప్ప అవార్డు. తర్వాత బిస్మిల్లా ఖాన్ సార్ చరిత్రను అంటే అంతకుముందు కూడా తెలుసు, కానీ స్పెషల్గా ఏం చెప్తానంటే నువ్వు ఒక రంగంలో ఉండాలి. ఏదైనా సరే, అది నువ్వు జర్నలిజంలో ఉంటే మంచి జర్నలిస్ట్ కావాలి, లేకపోతే నువ్వు డ్యాన్స్లో ఉంటే అదే డ్యాన్స్లో ఉండిపో జీవితాంతం, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది. దానికి నేనే ఉదాహరణ అని చెప్తే ఈ సమాజానికి. సూపర్. అంతే. మొత్తానికైతే అందే భాస్కర్ ఈరోజు వేదికల మీద కొట్టే దగ్గర ఉండి, అంటే నేను మొదటిగా 2013 ఆ కాలంలో చూశాను. తర్వాత 2016 నుండి అయితే 2015 నుండి అయితే ఫుల్ టైమ్ గా మనం చాలాసార్లు కలుసుకున్నాం. చాలాసార్లు ఎక్కడ చూసినా అంటే కార్యక్రమం అయిపోయింది అని అంటే అందే భాస్కర్ ఏం చేస్తున్నా అని ఎవరికి అవసరం లేదు.
వాళ్ళు పాటలు పాడే వాళ్ళైనా ఇంత పెద్ద సింగర్లు అయినా అందెభాస్కర్తో పని లేకుండా వాళ్ళు వచ్చిన గెస్టులు కూడా వచ్చిర్రా వెళ్ళిపోయారు అని ఉంటుంది. తర్వాత డప్పులు చదువుకొని అక్కడ నుండి వెళ్ళిపోవాలంటే అరే తమ్మి యూనివర్సిటీ గేట్ కాడ దింపుతావా, తమ్మి నేను ఎటు పోతున్నావు ನನಗೆ ఉప్పల కాడ దింపుతావా అని అడిగినటువంటి పరిస్థితులు కూడా అందెభాస్కర్ దగ్గర నేను చూసిన. అవును, రవీంద్ర భారతిలో కూడా రాత్రి 9 గంటలకు మీటింగ్ అయిపోయిన తర్వాత అటువైపు వెళ్తున్నటువంటి కారు నాపుకొని అన్న నన్ను ఉప్పల కాడ దింపండి నేను సిద్దిపేట పోతా అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళగలిగారు. అది హరికృష్ణ గారి సపోర్టా, పృథ్వీరాజ్ గారి సపోర్టా, ఏదేమైనా మీరు ఒక స్థాయికి ఎదిగారు. అందెభాస్కర్ గురించి చెప్పుకోవాలంటే పేదరికం ఎక్కువ ఉన్నది, మిగతా విషయాలు తక్కువ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మీ వెనకాల కూడా ఇప్పుడు ఒక టీంని తయారు చేసారు. అవును, ఇప్పుడు ఒక 20 మంది 30 మంది టీంని మీరు తీసుకుపోతున్నారు. మరి వాళ్ళని కూడా నీ బాటలోనే మనకు డప్పులద్దు, కేవలం డప్పును పట్టుకొని మనం ఉద్యమం చేద్దాం, మన జాతులకు సబ్బండ వర్గాలకు ఆనాడు డప్పు ఏ విధంగా అయితే ముందుండి నడిపిందో ఈరోజు మనం కూడా డప్పుని మళ్ళీ ఒక ఉద్యమ గొంతుకగా వినిపిద్దామని చెప్పేసి వాళ్ళకి క్లాసులు చెప్తున్నారా, లేదు అని అంటే వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం వాళ్ళకి ఏమైనా ఉపాధి చూపించడానికి అవకాశాలు ఉన్నాయా, ఈ డప్పు కొట్టడం ద్వారా ఏమైనా ఉపాధి దొరుకుతుందా? అయితే ఈ డప్పులు ట్రైనింగు శిక్షణ తరగతులు ఇవ్వడం వల్ల నేను అంటే కొన్ని భావాజలాలకు కొంత దగ్గరగా ఉండి అన్ని ప్రోగ్రామ్స్ చేయలేకపోతున్నాం. కానీ మన దగ్గర శిష్యరికం చేసినటువంటి వాళ్ళు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు నిరంతరం వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు తమ్ముడు సతీష్ అక్కడ లేడీస్ డప్పులను మన దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రాం ఏదో ఒక చోట అయితే ఆంధ్రలో లేదా తెలంగాణలో లేదా కర్ణాటకలో మహారాష్ట్రలో ఇట్లా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చెప్పిన కదా ఆదరణ ఉంది, ఆదాయం ఉంది. ఇంతకుముందు నిరాధారణ ఉండే, ఇప్పుడు మనం నిర్మాణం చేపట్టడం వల్ల కొంచెం మనకు మంచి పనులే జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులకు సంబంధించిన విషయంలో కళాకారులకు పాడటానికి వేదికలు లేవు. అవును, చాలామంది కళాకారులు ఒక్క సింగర్లే కాదు, పాటలు పాడే వాళ్ళు కాకుండా డప్పు కొట్టే వాళ్ళు కానీ ఆ ప్యాడ్లు వాయించుకునే వాళ్ళు కానీ కొంతమంది ప్యాడ్ కొట్టే వాళ్ళు అయితే అసలు వాళ్ళకి ఉపాధి లేక ప్యాడ్లను పక్కన పడేసి మళ్ళీ ఏదో ఒకటి హౌస్ కీపింగ్ పనులు పోయినటువంటి పరిస్థితి కూడా కనబడ్డాయి. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత డప్పు కూడా ఆదరణ తగ్గింది, అది వాస్తవము. మరి ఇప్పుడు అలాంటి వేదికలు దొరుకుతున్నాయా, లేదంటే వేదికలు మీరు తయారు చేస్తున్నారా? ఇప్పుడు మీరు అన్నారు కదా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పెళ్ళికి కానీ వాటికి కానీ డప్పులు పెడుతున్నారు అనిపేసి, అట్లాంటి కల్చర్ కోసం మనం ఏం ప్రయత్నం చేద్దాం? అయితే డప్పుకు ఆదరణ తగ్గలే. నేను చెప్తున్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కళారూపాలకు ముఖ్యంగా డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ కల్చర్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత 2 లక్షల మంది కళాకారులు ఎన్రోల్ అయ్యడం జరిగింది. 2 లక్షల మంది మీరు వెళ్ళి రికార్డ్ చెక్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్కి వెళ్ళి. ఇది నేను రికార్డుగా చెప్తున్నాను, లిఖిత పూర్వకంగా అనుకున్న మాటను కూడా. అట్లా 2 లక్షల మంది కళాకారులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు ఎన్రోల్ కావడం జరిగింది. కొంతమందికి ఇప్పుడు మన సెల్ ఫోన్లో మెమొరీ ఎక్కువ అయితే ఐడి కార్డ్స్ రావు, అట్లా కొంతమందికి టెక్నికల్గా ఐడి కార్డ్స్ అప్లై చేసినా రాలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా 2 విప్లవాలు జరిగినాయి. ఒకటి ఎడ్యుకేషన్ విప్లవం. సరే ప్రవీణ్ సార్ రాజకీయాల్లో వెళ్ళిపోవచ్చు, దాన్ని నేను మాట్లాడను, అది ఎవరికైనా వ్యక్తిగతం. గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ అందించడం జరిగింది, అది చరిత్ర. ఆ తర్వాత మరి తెలంగాణ సాంస్కృతిక చరిత్ర ఎక్కడికి పోతుందని అంటే తనకున్న చిన్న పరిధిలో తనకున్న అతి చిన్నమైనటువంటి డిపార్ట్మెంట్లో, అంటే పెద్ద డిపార్ట్మెంట్ తెలంగాణలో, బట్ కానీ చిన్న పరిధిగా చూపుతారు అందరూ. బట్ కానీ ఆ చిన్న పరిధిలో ఎక్కడనో ఆదిలాబాద్లో ఉండేటువంటి అచ్చమైన గోండు బిడ్డకు పద్మశ్రీ అవార్డు, ఎక్కడనో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న పద్మశ్రీ వచ్చినటువంటి మన దాసరి కొండప్ప గారు, అది కూడా ప్రభుత్వ కృషి కదా. అంతకంటే ముందు మెట్ల కిన్నర మొగులయ్య. అట్లా ఈసారి మాదిగలో అత్యంత పేదరిక కులం ఏదైనా ఉందంటే మాదిగలో 56 ఉపకులాలు ఉన్నాయి, అందులో గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ అవార్డ్స్. ఆ తర్వాత అది వెళ్ళిపోయిన వెంటనే నాకు అవార్డు రావడం అంటే దీని వెనకాల ప్రభుత్వం కృషి చాలా అద్భుతంగా ఉంది. సాహితీవేత్తలు కావచ్చు, లేకపోతే సంగీతవేత్తలు కావచ్చు, ఈ తెలంగాణలో చాలా కొదవలేదు. వాళ్ళందరికీ వర్క్ షాప్స్ విషయంలో ఇప్పుడు గుస్సాడి డ్యాన్స్ కనుమరుగవుతుంది. అది మరి నిజంగా రేపటి తరానికి అందాలంటే పద్మశ్రీ గుస్సాడి కనకరాజు వాళ్ళ కొడుకు ఇప్పుడు నాలాంటి యంగర్స్కు నేర్పిస్తున్నాడు. నేను కూడా ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ డప్పును నిరాధారణ కుదిరింది కాబట్టి దీన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాలంటే చదువుకున్న వాళ్ళకు నేర్పించాలి. చదువుకున్న వాళ్ళు దీన్ని సమాజంలో ఎక్కడికైనా తీసుకుపోతారని నేను చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకు అందరికీ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విప్లవాలు తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఇది అక్షరాల చరిత్ర. నేను
ఎవరి కోసమో డప్పు కొట్టే బ్యాచ్ అయితేగా డబ్బా కొట్టే బ్యాచ్ కాదు, నిజంగా నేను డప్పు కొట్టే బ్యాచ్ కాబట్టి నిజం ఇది చెప్పేది. అంటే మీరు ముఖ్యంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్నప్పుడు, అవును పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మీరు చదువుకుంటున్న స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు ఏం జరిగినా, అవును యూనివర్సిటీ వేదికగా ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమంలో అందే భాస్కర్ డప్పుల మూత కనబడేది. తప్పనిసరిగా ఎట్లా అంటే మీరు జింత తక్క 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 అనుకుంటా డప్పులు వాయించేవాళ్ళు. అవి ఒకసారి మా ప్రేక్షకుల కోసం తప్పనిసరిగా వాయిస్తా. దానికంటే అంటే మేము 16-15 ప్రాంతంలో యూనివర్సిటీ అంటే మళ్ళీ దీని మీద స్పెషల్ కోర్స్ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫోక్ చేసిన సందర్భంలో యూనివర్సిటీకి ఎవరు అధికారులు వచ్చినా డప్పుతోటే వెల్కమ్ చేయాలి. కానీ కొన్ని సందర్భాలలో మన జాతిలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు నేను ప్రస్తావించను, వాళ్ళు హీరోలు అవుతారు, వాళ్ళు వివిధ చైర్మన్ పదవులలో వివిధ కేబినెట్ క్యాడర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉండి మన వాళ్ళు వస్తూ ఉంటే వెల్కమ్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు డప్పులు కొడుతురు అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఒకటే అడిగిన వాళ్ళను ముఖసూటిగా, సరే మేము ఎందుకు డప్పులు కొడుతున్నాం అంటే, మీరు డప్పులు కొట్టిరే కదా ఎమ్మెల్యేలు అయ్యారు, మీరు డప్పులు కొట్టిన తర్వాతనే కదా ఈ జాతలకి వచ్చి చైర్మన్ పదవులు తీసుకున్నారు, కాబట్టి మీకు చాతనైతే ఇప్పుడు మన లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు ఒక కేబినెట్ క్యాడర్లో ఉన్నారు, ఒక మినిస్టర్ హోదాలు ఉన్నారు, 1000 మందికి ఉపాధి కల్పించండి, నెలకు 10,000 ఇప్పించండి చాలు. 5,000 లేక 10,000 లేక తీవ్రమైనటువంటి పేదరికంలో చాలా మంది కళాకారులు ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు. సరే కొంతమంది మంచి ఆఫీసర్స్ వచ్చిన తర్వాత 24/7 నువ్వు రవీంద్రభారతికి 11 గంటలకు పోతే సార్ అవైలబుల్ ఉంటాడు. అట్లా ప్రతి కళాకారుడి కష్టాలను నేను కొత్తగా లేకపోతే ఏదైనా కళాకారుడు వస్తే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి ఏదైనా అప్లికేషన్ పెడితే నువ్వు ఎంత దూరంకి వెళ్ళి వచ్చినావు ఆయన చరిత్ర తెలుసుకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి స్తోమతను బట్టి ఫస్ట్ మీరు భోజనం ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ బస్ కిరాయిలు తీసుకొని వెళ్ళాలి, ఇది మనది ఆఫీస్ అని చెప్పేటువంటి ఆఫీసర్స్ ఎవరు ఉండరు. నాకు తెలిసి నాకు అత్యంత ఈ దేశంలో ఇష్టమైన ఆఫీసరు ఎస్ఆర్ శంకరన్ సార్, అంతా జేడి శర్మ సార్, ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు రెసిడెన్షియల్లో ఉన్నటువంటి వ్యవస్థలో ప్రవీణ్ సార్, ఇప్పుడు అదే కోవలో నాకు మామిడి హరికృష్ణ సార్ కనబడతారు. నువ్వు 11 గంటలకు రాత్రి పోతే మొన్నటికి మొన్న రాత్రి 11:24 అంటే రాత్రి 11:24 ప్రాంతంలో గవర్నమెంట్ అఫీషియల్గా ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న గారి జయంతి చేయాలని సాంస్కృతిక డిపార్ట్మెంట్ నుండి శాఖ నుండి ఆయనకు వస్తే రాత్రికి రాత్రి రంగరంగ వైభవంగా తెలంగాణ ఏం చేసిండో తెలియదు, ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ రాత్రికి రాత్రి రవీంద్ర భారతిని అద్భుతంగా ముస్తాబ్ చేసి ఆయన చరిత్రను పృథ్వీరాజ్ అన్న కొంత మళ్ళీ సూర్యమన్న వాళ్ళ ఫోటోలు పంపించడం వల్ల ముఖ చిత్రాన్ని మొత్తం మార్చేసాడు. అట్లాంటి మంచి క్యాపబిలిటీ కలిపెట్టినటువంటి ఆఫీసరు ఉండడం వల్ల ఇది తెలంగాణలో ఒక్కడ ఒగ్గు డోళ్ళు ఇంతకుముందు ఈ డప్పుకి ఎట్లా విస్మృతం ఉండో డోలు కూడా అదే విస్మృతం ఉండే, ఇదే ర్యాలీల కాడగొట్టుడు ఏదైనా వాయిద్యకారులుగానే ఉండే. కానీ రవణ దాన్ని కొంచెం మోడర్నైజ్ గా చేంజ్ చేసి పడేసిండు. ఇప్పుడు నా బాధ్యత కూడా అదే, మాకు కూడా ఒకటి ఏంటంటే ఒగ్గు కళాకారులకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, కోలాటం ఆడేటువంటి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఈ డప్పు కళాకారులకు డ్రెస్ కోడ్ లేదు. ఎందుకు చెప్పన్నా, వీళ్ళు ఓసారి బరివేతులు ఉంటారు, ఓసారి బనీన్లు వేసుకొని ఉంటారు, ఒక డ్రెస్ కోడ్ లేదు, టీ షర్ట్ వేసుకుంటారు, ఓసారి ఏదైనా రాజకీయ పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి డ్రెస్సులను కూడా వేసుకుంటారు, వాళ్ళు ఇచ్చిన టీ షర్ట్లు వేసుకుంటారు. కానీ దీనికి ఒక డ్రెస్ నిర్మాణం చేయాలని నాకున్నది, అది ఈసారి అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కానీ గతంలో కానీ ముఖ్యంగా ఎప్పుడు మనకు రాజ్భవన్లో ఎప్పుడన్నా రాజ్భవన్కి పోయి డప్పులు కొట్టిన సందర్భాలు లేవు. కానీ ఒక ఉమెన్స్ డే సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆ రాజ్భవన్లో కూడా మన డప్పు వెళ్ళడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో శాసనాలు కానీ అధికారాలు కానీ అంబేద్కర్ సార్ చెప్పినటువంటి వాటిని రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ జరిగింది రాజ్భవన్ వ్యవస్థ నుండి, అక్కడికి కూడా మన డప్పు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్స్లలో వివిధ టెంపుల్స్లలో వివిధ సీఎం సభలలో లేకపోతే కాకతీయ కలోత్సవాలు కావచ్చు చాలా సందర్భాల్లో రావడం జరిగింది, డప్పు మోగడం జరిగింది. నేను అదే స్థాయిలో చాలా వర్క్షాప్స్ పెట్టి చాలా మందికి సుమారు ఒక 3,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నదానంటే నాకు కూడా దొరకలేని పరిస్థితి, కాబట్టి నాకు హ్యాపీగానే ఫీల్ అవుతా. నాకు కావాల్సింది కూడా అదే, వాళ్ళందరూ బిజీ ఉండాలి, చాలా మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎంఎస్ రావు సార్ అని సంగీత నాటక అకాడమీ ఎంప్లాయ్ మన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ సార్ గారు గతంలో 1-2 సార్లు పరిచయము. ఢిల్లీ పరేడ్ వెళ్ళడానికి ఒక అవసరం ఉంటే 3-4 వీడియోస్ అంతకుముందు గతంలో మేము కాంపిటీషన్లో పోయి రాజకీయాల వల్ల వెనక్కి వచ్చినాం, కానీ ఈసారి కాంపిటీషన్లో మా వీడియోలు గెలిచినాయి అఫీషియల్గా పంపిస్తే వాళ్ళు దానికి మన తెలంగాణ నుండి మన ప్రభుత్వ సహకారంతో
అక్కడికి వెళ్ళిన తర్వాత నెల రోజులు ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తే ఆ రిపబ్లిక్ డే పరేడ్ రోజు ఎప్పుడు 75 సంవత్సరాలల్లా ఇంతవరకు డప్పు రిపబ్లిక్ డే పోలేవు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత హరికృష్ణ గారు డప్పును పంపించండు. శకటం ముందట 4 బిడ్డలు, ఆ 24 మంది అక్కడ ఉన్నారంటే ప్రభుత్వ సహకారం ఉంది, వ్యక్తిగతంగా మేము కూడా అంతే శ్రద్ధగా తీసుకొని కృషి లేకుంటే ప్రభుత్వం ఎంత సహకరించినా అక్కడ డప్పు మోగదు కదా. అట్లా అది గొప్ప విజయం. ఎందుకంటే 75 ఏళ్ల చరిత్రలో డప్పు పరేడ్ లో రావడము, రెండవది అది మీది కావడం. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది డప్పు బృందాలు ఉన్నారు, ఆసియా ఖండంలోనే గొప్పగా డప్పు వాయించి ప్రధానులని మనసులో పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ దానికి డప్పు కూడా గుర్తింపు తీసుకురావడం అనేది ముఖ్యం. మనం ఎంత గొప్ప కొట్టిన అనేది కాకుండా డప్పుకు పేరు తీసుకురాగలిగితే, ఆ డప్పు ఈరోజు భాస్కర్ ఎన్ని రోజులు డప్పు కొడతారు అనే విషయం పక్కన పెడితే డప్పుకు అందే భాస్కర్ ఒక పేరు తీసుకొచ్చేది అంటే తప్పకుండా రాను రోజుల్లో డప్పు అనేది ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తుంది అనేది గొప్ప విషయం. మరి ఈరోజు ఆ డప్పుని నమ్ముకొని మీకు ముందుకు పోవడం అనేది, ఎందుకనంటే చాలామంది ఒక దాంట్లో ఉపాధి చూసుకుంటారు, అక్కడ ఉపాధి దొరకకపోతే వేరే దానికి వెళ్ళిపోతారు. కష్టం ఏముండవు, ఇందులో ఎన్నిసార్లు కష్టపడరా, ఇది దీంతో ఏం లాభం లేదని చెప్పేసి మారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఇంకా డప్పును పట్టుకొని ఉండడము, డప్పుకే మీ జీవితాన్ని దాదాపుగా త్యాగం చేసిగా. ఎందుకంటే మొత్తం దీనికోసమే పెట్టడం జరిగింది. అందరూ సినిమాలు షికార్లా తిరుగుతా ఉంటే మీరు మీటింగులు, అది ఇలా విమాక మీటింగ్ ఉన్నది, ఇలా రాయచంద్ర మీటింగ్ ఉన్నది అని చెప్పేసి మీరు తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. సో ఏది ఏమైనా మీకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కేంద్ర అవార్డు సంగీత నాటకం అంటే యువకునికి రావడం చాలా గొప్ప. ఎందుకంటే మీరు ఈ 30 ఏళ్ల కాలంలోనే అవార్డు తీసుకోవడం అంటే రేపటి రోజున 25 ఏళ్ల యువకులకి మీరు అవార్డులు ఇప్పించాలంటే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. సో ఎనీవే మా మీడియా తరఫున మీకు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా ధన్యవాదాలు రాకేష్ గారు. మా ప్రేక్షకులకు వాయిస్తా అయితే ఒక 2-3 నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సరే ఓకే రైట్, మీరు ఇప్పుడే చెప్పారు అనుకో అక్కడనే డైవర్ట్ అవుతా ఉంటాం. ఓకే తప్పని డప్పు వాయించిన తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే అయితే మనకు మొట్టమొదటిగా మా గురువు సూర్యభావంతరావు సార్ దగ్గర ఈ జతులను నేర్చుకున్న క్రమంలో సాటింపు జతి లేదా ఆది జతి అనేది ఉంటుంది. అంటే ఈ సమాజంలో ఇప్పటికే చాలామంది ఫేస్బుక్లలో వాట్సాప్లలో చిన్న చిన్న పోయిట్లో పెడతా ఉంటారు, ఒక మొదటి విలేకరి డప్పు అని అంటారు. వాస్తవమే, కానీ సమాచారాన్ని చేరవేసింది కూడా డప్పే. కాబట్టి అందులో మొట్టమొదటిగా మనకు సాటింపు జతి అని ఉంటుంది. దాన్ని నేను మీకు మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది. జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న. యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఈ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రోగ్రామ్స్లలో తెలంగాణకు అవార్డు అయిన డప్పుకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం రావడం జరిగింది. అయ్యో ఇట్లా ఇది సాటింపు జతి. ఇది మొట్టమొదటిగా మనకు ఊర్లలో క్లాసికల్గా చెప్పేటువంటి జతి. అంతకుముందు ఈ జతులు బితులు ఏం లేవు. వాస్తవానికి డప్పులో పుట్టినటువంటి జతులను కొంతమంది కబ్జా చేసి పక్కకు తీసుకెళ్లడం జరిగింది. కానీ డప్పులో కూడా అద్భుతమైన, ఉదాహరణకు మీకు చెప్పాలంటే ఏమన్నా చచ్చిపోతే సావు డప్పు కొడతారు, పెళ్ళి అయితే పెళ్లి డప్పు కొడతారు. ఈ పక్కూరోనికి ఏం తెలుస్తుంది, అరే ఆ ఊళ్ళో పాపం ఊళ్ళో చనిపోయారు, అరే లేకపోతే అరే ఆ ఊళ్ళో పెళ్లి చేసుకుంటారు, లేకపోతే పోచమ్మల పండుగ చేసుకుంటే ఆ ఊళ్ళో దేవునికి చేసుకుంటారు అన్నట్టుగా ఉంటుంది. ఇక మిగతా వాయిదాలు ఏదైనా అట్టనే ఉంటుంది. కాబట్టి వాటిలో వాయి గొప్పవి కాదనను, కానీ కబ్జాకు గురి చేసినారు ఈ వాయిద్యాలను, మా వాటిని విస్మృతానికి గురి చేసిరు అని నేను అంటున్నాను. కాబట్టి ఇది ఒకటి. ఆ తర్వాత అమ్మవారు జతి లేదా పులి అడుగు జతి అని ఉంటుంది. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జనుత జను జనుత తిరుగుతాం. జను జనుత తిరుగుతాం, జను జనుత తిరుగుతాం, జను జనుత తిరుగుతాం, జను జనుత తిరుగుతాం, జను జనుత తిరుగుతాం. జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం. పులి అడుగు
అమ్మవారు జతి ఇట్లా అని జతల దేవుళ్ళ చేసే కాడ అంటే ఇది ఎక్కువ హైదరాబాద్ ట్రెండ్ లో ఉంటది ఇది. అంటే ఊర్లలో కూడా ఎప్పుడు పులి వేషాలు, గుడ్డెలు వేషాలు, లేకపోతే మొక్కులు ఉంటాయి కొంతమందికి వాళ్ళ నమ్మకం ప్రకారం. ఊర్లలో పీర్ల పండుగ అయితే కొంతమంది గుడ్డెలు వేషం వేస్తారు, వాళ్ళకు వాళ్ళ వంశపారపరంగా వస్తున్నట్టు. కొంతమంది పులి వేషాలు వేస్తారు. అట్లాంటి ఆ సందర్భంలో వాయించేటువంటి డప్పులు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మనము క్లాసికల్గా శాస్త్రీయత కోణంలో, ఈ శాస్త్రీయత కోణంలో రీసెంట్ గా ఒక వీడియో కూడా వైరల్ కావడం జరిగింది. పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినప్పుడు నేను ఒక 2-3 నిమిషాలు చేస్తే చాలా వైరల్ కావడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ ఉండడం జరిగింది. అది అసలు మామూలు కాదు, అది 1000 కోట్లకు కోటి వ్యూస్ ఎక్కువ వెళ్ళిపోయింది ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం. నిన్ననే ఒక మిత్రుడు చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి దాంట్లో కొంచెం క్లాసికల్కి వెళ్ళిపోతే తత్త కిడత తతుత తత్త కిడత తతుత తత్త తాకు తత్త తాకు తుంత తదిగిన్నతో తదిగిన్నతో తదిగిన్నతం తదిగిన్నతో తదిగిన్నతో తదిగిన్నతం తత్తా కిడతాతు తత్తా కిడతాతు తాదిత్త తదిగిన్నతో దిత్త తదిగిన్నతం తదిగిన్నతో తదిగిన్నతో తదిగిన్నతం తదిగిన్నతో తదిగిన్నతో తదిగిన్నతం తక్కిట 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 కిడతగదు తక్కిట 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 కిడతగదు తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట దామ్. రీసెంట్ గా ఈ వీడియో చాలా బాగా వైరల్ కావడం జరిగింది. అట్లా తగతత తగతగ 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 తక్కిట 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 కిడతగదు తక్కిట 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 కిడతగదు జెన్ను జెన్ను త జెన్ను త జెన్ను జెన్ను త జెన్ను త జెన్ను దిరుడు 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 త జెన్ను త దిరుడు 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 త జెన్ను త దిరుడు త జెన్ను త దిరుడు త జెన్ను త త జెన్ను త దిరుడు త జెన్ను త దిరుడు త జెన్ను త త జెన్ను త తజ్జన్నుత దిరుగుడు దిరుడు 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 తజ్జన్నుత ఇది ఇట్లా మా సూర్యభవంతరావు సారు ఈ జతులను నాకు నేర్పించడం జరిగింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ జతులను వాయించేటోళ్ళు లేరు ఇప్పుడు. అంటే నిజానికి లేరు. సూర్యభగవంతరావు గురించి చాలా మంది యూనివర్సిటీలలో నుండి చాలా సీనియర్ ప్రొఫెసర్లు కానీ వాళ్ళు కానీ ఆయన గురించి చెప్తే అసలు ఆయనలాగా వాయించారా ఎవరు అని మాట్లాడిన మాటలు ఉంటాయి. ఆయన వారసత్వాన్ని ఎంతమంది పుణుకు పుచ్చుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి అయితే మీరు మళ్ళీ ఆ సూర్యభగవంతరావు గారి శిష్యునిగా ఈరోజు కేంద్రంలో ఒక అవార్డు తీసుకునేంత వరకు ఎదగడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా సూర్యభగవంతరావుకి, మామిడి హరికృష్ణ గారికి, పృథ్వీరాజ్ గారికి ఆల్రెడీ మీరు కృతజ్ఞత తెలిపారు. మీ జీవితంలో ఇంకా ఎవరికైనా
ఎస్ నేను నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి చాలా మంది ఉంటారు కదా, మీ భార్య ఒక్కతో లేదంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, చాలా అంటే నేను ఈ స్థాయికి రావడానికి చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు. చాలా మంది మిత్రులు. నేను తెలంగాణ ఉద్యమంలో అంటే రాతలు రాస్తున్నప్పుడు కానీ నాకు పుస్తకాలు తెచ్చిచ్చి, నేను కొటేషన్స్ రాస్తే, కవిత్వాలు రాస్తే వాళ్ళు ప్రింట్ వేస్తే కథం జైలుకి తీసుకుపోతారు, వీడు మళ్ళీ కొత్త రాత రాసిందని. అట్లా గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే, మన తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో అమరుల స్థూపం చుట్టూ ముళ్ళకంచె చేసారు. వేస్తే నాకెందుకు అది చాలా బాధ అనిపించింది. అందుకోసం అక్కడ కూర్చుండి ఒక కవిత్వం రాసిన, ప్రశ్నిస్తున్న అమరుల స్థూపం రాస్తే అది చాలా ప్రభావం పడ్డది మా నిజాం కాలేజ్ విద్యార్థులకు. అట్లా ఆ తర్వాత పోలవరం మీద మా నిజాం కాలేజ్ విద్యార్థుల మీద దాడులు. అట్లా చిన్నప్పుడు నాకు మా దుబ్బాక ఎమ్మెల్యే మా నాన్నకు మంచి మిత్రుడు నా డప్పు ప్రదర్శన చూసి, ఇప్పుడు రీసెంట్గా ఒక మిత్రుడు ఆ వీడియో పెట్టిండు, దాదాపు 17 సంవత్సరాలు క్రితంది. నాకు ఒక మంచి డప్పు కొనిచ్చి గిఫ్ట్కి ఇచ్చాడు మా ఇంటికి వచ్చి. ఆయన కూడా ఆయన రాజకీయాల్లోకి రమ్మంటే నేను వెళ్ళలేదు, అది నా వ్యక్తిగతం. కానీ ఆయన కానీ లేకపోతే నా ఇప్పుడు రామలింగారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి మా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, చనిపోయే స్వర్గీయ మాజీ ఎమ్మెల్యేగా. అట్లా రామలింగారెడ్డి అన్నగారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు మా గైడ్ గడ్డం వెంకన్న సార్, ప్రొఫెసర్ గడ్డం వెంకన్న సార్, మాజీ తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి ఎస్వి సత్యనారాయణ సార్, మా డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా డీన్గా ఉన్నటువంటి జయ మనోహర్ మేడం, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి వీసీ తంగెడ కిషన్ రావు సార్, ఆచార్య తంగెడ కిషన్ రావు సార్ గారు, అదేవిధంగా ఆచార్య భట్టు రమేష్ సార్ గారు, ఇంకా మా కోట్ల హనుమంతరావు సార్ గారు. అట్లా తెలుగు యూనివర్సిటీలో కానీ లేదా నిజాం కాలేజీలో కానీ ఇప్పుడు తెలుగు శాఖ అధిపతిగా ఉన్నటువంటి ఆచార్య కొత్తగా పదవి తీసుకుంటున్నటువంటి సాగి కమలాకర శర్మ సార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్మెంట్ చేసిండు. ప్రొఫెసర్ ప్రేమయ్య సారు నిజాం కాలేజీలో, ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం సారు, మన నలిగంటి శరతన్న కూడా నాకు గురువే, మొదటి బ్యాచ్ స్టూడెంట్. బట్ కానీ అన్న ఇంకా చాలా మంది, మేడి రమణన్న కావచ్చు, లేకపోతే దరువులో ఉన్నటువంటి పల్లట్ నరేష్ అన్న, ఇంకా చాలా దరువు, అరుణోదయ, లేకపోతే స్వేరోస్లో ఉన్నటువంటి వాళ్ళు, సరే వీళ్ళందరూ, లేకపోతే మన బాణసాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా చాలా రకాల సంఘాలు, అంబేద్కర్ ఫూలే సంఘాల పేరు మీద ఉన్నటువంటి పని చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞత, చాలా చాలా ధన్యవాదాలు. మొత్తానికైతే అందే డప్పుల మూత అనేది కేవలం తెలంగాణకే, హైదరాబాద్కే, కేవలం దుబ్బాకికే పరిమితం కాకుండా ఈరోజు 3000 మంది కదా, 3000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అవును, వాళ్ళందరూ కూడా మీలాగా జతులు కొట్టగలుగుతారు? మరి అందరూ జతులు కొట్టలేరు. ప్రవీణ్ సార్ కూడా ఒక వారం రోజులు క్లాస్ కు రావడం జరిగింది. సూపర్. IPS గా ఉన్నప్పుడు మన తెలుగు లలిత కళాతోరణంకు రావడం జరిగింది. అందరూ జతులు ఏం కొట్టలేరు, అందరూ ఏం కొట్టలేరు, వాయిస్తారు. ఉద్యమాలకు కావాల్సిన పాటలు అద్భుతంగా వాయిస్తారు. కొంతమంది ఏమో డప్పును ర్యాలీలలో బాగా కొడతారు, పాటలకు కూడా చాలా మంది కొట్టరాదు డప్పు. అవునవును, చాలా మందికి కొట్టరాదు. గోరెంకన్నా పాట చాలా అంటే వేరే వాళ్ళు కొట్టడానికి వచ్చినా కూడా వాళ్ళు సందర్భాలు కూడా ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాయి చందు ఆయన టీం ఆయన పెట్టుకునేవాడు కానీ, లేదంటే చాలా మంది కళాకారులకు అంటే ముఖ్యంగా సింగర్లకి కొట్టడం అనేది కొద్దిగా కళ. ఏది ఏమైనా ఈరోజు అందే భాస్కర్ డప్పు అకాడమీ ద్వారా 3000 మంది శిక్షణ పొందడము, ఒక 24 మంది యువకులు ఈరోజు మహిళలే కానీ వాళ్ళు ఢిల్లీలో ఈరోజు రిపబ్లిక్ కార్యక్రమంలో పాల్గొని డప్పును వాయించడము. అదే సందర్భంలో నెల రోజులు పూర్తి కాకముందే మీకు కూడా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు రావడము, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఆ డప్పుని మనందరం మర్చిపోవద్దని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి విషయాలు అయితే తప్పకుండా మనం గుర్తుపెట్టుకుందాం. అయితే ఇక్కడ మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అంశం కూడా ఒకటి ఉందన్న. ఏంది అని అంటే, ప్రభుత్వము వేల కార్యక్రమాలు చేస్తుంది ఈ 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు సమ్మక్క జాతర ప్రభుత్వం చేసింది, చాలా కార్యక్రమాలని. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకొని చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని అంటే, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా మీలాంటి డప్పు కళాకారులకి, మ్యూజిక్ సిస్టమ్కి కాకుండా డప్పుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కళాకారులకు ఎక్కువ ఇప్పుడు ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. సో ఈ కళాకారులను ముందుండి, మొన్న కూడా మామిడి హరికృష్ణ గారు బుక్ ఫేర్ ఫంక్షన్లో కూడా ఒగుడూలు వాళ్ళని వాయిద్యం తీసుకొచ్చి పిలిచిండు. ఒకరోజు డప్పు కళాకారుని, ఒకరోజు వేరే వాళ్ళని తీసుకొచ్చిండు. సో ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా డప్పుకి ఒక గొప్ప పేరుని తీసుకొస్తూ, ఆయనకన్నా ముందు ఎంతమంది వాయించినా ఈరోజు 75 ఏళ్ళ ఈ దేశ చరిత్రలో రిపబ్లిక్ డే రోజు
ఆ డప్పు కళాకారులను ముఖ్యంగా మహిళల్ని ఆ అవకాశం తనకు లేకున్నా తన బ్యాచ్ అంటే తను తయారు చేస్తున్న టీంకి వచ్చినా కూడా అది నాకే అవకాశం అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఈరోజు ఆ 25 మంది విద్యార్థులను ఈరోజు అక్కడికి పంపించి ఆ మొత్తం దేశం మొత్తం చూసే విధంగా ఈరోజు డప్పుని అక్కడ వాయించడం జరిగింది. అది కూడా మహిళలు, మగవాళ్ళు కూడా కాదు, మహిళలు. కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న అధికారులకి ఆయన ధన్యవాదాలు. మేము కూడా కోరుతున్నాం ఈ తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీటగా ఈరోజు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా డప్పు కళాకారులు కానీ ఎన్నో కళలకు తెలంగాణ పుట్టినిల్లు. మరి ఆ కళలన్నింటినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ కళల్ని ఉపాధిలాగా చూపించడానికి ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి. డప్పు అందే భాస్కర్ లాంటి డప్పు భాస్కర్లకి ఎంతోమందికి మనం ఉపాధి కల్పించాలి. ఈరోజు ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్న క్రమంలో అందే భాస్కర్ నాకు ఉద్యోగం లేదని కాకుండా ఈరోజు నేను ఉపాధి చూపిస్తున్నానే విషయంలో ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అందే భాస్కర్కు అండగా ఉందాం. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు రావడం కోసం అలాగే అందే భాస్కర్ లాంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం చేసుకునే చిన్న చిన్న కార్యక్రమాల మొదలు బుక్ ఫేర్ ఫంక్షన్ ఉన్నా, లేదు అనంటే మన ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ ఉన్నా, ఇంకేదైనా చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా మ్యూజిక్ సిస్టంతో పాటు డప్పును కూడా మనం ఆదరిద్దాం. మన ఊర్లో జరిగేటువంటి జాతరలకి, మన ఊర్లో జరిగేటువంటి దేవుళ్ళ పండుగలకి అన్నిటికీ డప్పును ముందు పెట్టుకొని మనం కూడా డప్పు సంస్కృతిని తీసుకొద్దామని చెప్పేసి కోరుతున్నాం. మరి ఇలాంటి అవార్డులు తెలంగాణ యువకులకి మరింత మందికి రావాలని, తెలంగాణ యువకులు అన్ని రంగాల్లో అన్ని కళల్లో దేశం గర్వించే స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. అయితే